హలో అండి. వెల్కమ్ టు నిస్సి సుజన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించేది ఒక హ్యాండ్ బ్యాగ్ అండి. సింపుల్ వేలో ఎలా స్టిచ్ చేయాలో. హ్యాండ్ బ్యాగ్ డిఫరెంట్ టైప్స్‌లో స్టిచ్ చేసుకోవచ్చు. రకరకాల డిజైన్స్‌తో చాలా మల్టిపుల్ పాకెట్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ ఇది 1 కట్ అండి. బట్ నేను 2 కట్స్ చేసి ఒక పాకెట్ పెట్టాను. జిప్పర్ పాకెట్. దీనికి కావాల్సినవి ఏంటంటే ప్రింట్ జూట్ మెటీరియల్ అండి. ఓన్లీ ప్రింట్ జూట్ మెటీరియల్, జిప్పర్ అండ్ రన్నర్ అండ్ ఆల్సో మ్యాగ్నెట్ పెయిర్ అండి, మ్యాగ్నెటిక్ బటన్ పెయిర్. సో మీరు ఇక్కడ 15 ఇంచెస్ విడ్త్ కలిగినటువంటి ప్రింట్ జూట్ అండ్ 26 ఇంచెస్ లెంత్ అండి. అలాగే ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నట్టు 2.5 ఇంచెస్ ఫ్రంట్ జిప్కి, అంటే ముందు ఒక జిప్ ఉంటుంది కదా, దానికి పెట్టడానికి 2.5 ఇంచెస్ కట్ చేసి దానికి జిప్ అటాచ్ చేయాలండి. జిప్ అటాచ్ చేశాక చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా అటాచ్ చేయాలి. సేమ్ 15 ఇంచెస్ జిప్పర్ అండి ఇక్కడ నేను తీసుకున్నది జిప్పర్. దీనికి అటాచ్ చేసేసేయాలి. తర్వాత దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు లైనింగ్ అటాచ్ చేసేయాలి. ఎందుకంటే ఒకటే పాకెట్ పెడుతున్నాను కాబట్టి 2 సైడ్స్లో కూడా లైనింగ్ పెట్టుకోవచ్చు. బట్ నేను పాకెట్ సైడే ఓన్లీ లైనింగ్స్ అటాచ్ చేస్తున్నానండి ఇక్కడ. ఇక్కడ జిప్పర్ కంప్లీట్ అయిపోయింది, జిప్పర్ కుట్టడము. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం లైనింగ్ అటాచ్ చేద్దాము. పాకెట్ కోసము 1 లైనింగ్ ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ని కట్ చేసేసేయాలా. హోప్ మీ అందరికీ నా స్టిచ్చింగ్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. స్పీడప్ అవుతే చెప్పండి, నేను స్లోగా చేస్తాను. స్లోగా అయితే చాలా లెంతీగా వస్తుందని కొంచెం స్పీడప్ చేస్తున్నాను. మీకు ఇబ్బంది అయితే నా కామెంట్ రూపంలో చెప్పండి. సో పాకెట్ రెడీ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండిల్స్ పెట్టాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ బోత్ సైడ్స్లో టిక్ చేసుకొని హ్యాండిల్ కూడా పెట్టాలి. హ్యాండిల్ వచ్చేసి మనం 25 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 27, 29 అకార్డింగ్ టు యువర్ మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అలా హ్యాండిల్స్ మనము లెంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను 28 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇది కొంచెం లెంతీగానే వస్తుంది హ్యాండిల్, మనకు కన్వీనియంట్గా ఉండాలని. సో 2 సైడ్లో హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం మ్యాగ్నెట్ బటన్స్ అండి. ఈ ప్లేస్లో మనం ఎప్పుడు జిప్స్ కుడతాం కదా, ఈ ప్లేస్లో మనం మ్యాగ్నెటిక్ బటన్స్ 3 కానీ 1 కానీ 2 కానీ మీకు ఎన్ని పెట్టుకోవాలంటే అన్ని మ్యాగ్నెటిక్ పెయిర్ పెట్టుకోండి. మీకు లోపల బ్యాగ్లో ఉన్న వస్తువులు కింద పడిపోకుండా 3 పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒకటే పెట్టి చూపిస్తున్నాను మీకు, జస్ట్ ఐడియా కోసము. మిడిల్లో అటాచ్ చేసుకోవాలి 2 వైపులా. సో దానికి ఒక లైనింగ్ 2.5 ఇంచెస్ లైనింగ్ అటాచ్ చేసి దానికి మ్యాగ్నెటిక్ బటన్ మీరు అటాచ్ చేయాలి. ఎందుకంటే బయటికి మ్యాగ్నెటిక్ కనపడుతుంది ఒకవేళ మీరు లైనింగ్ పెట్టకుంటే. సో మ్యాగ్నెటిక్ బటన్ బయటికి కనబడకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా లైనింగ్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. తర్వాత మ్యాగ్నెట్ బటన్ అటాచ్ చేసుకుంటే మీకు బయటికి మంచిగా బాగా కనబడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత చిన్నగా మడత పెట్టి లైనింగ్ ఇలా బయటికి కనబడకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్న జిప్ చూసుకోండి ఒకసారి, ఎందుకంటే దాని మీద స్టిచ్ పడితే మనకు పాకెట్ ఓపెన్ అవ్వదు. సో ఇలా అండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి సైడ్లో నేను సైడ్ స్టిచ్చింగ్ చేసి దానికి పైపింగ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఇలా ఎడ్జెస్లోకి సైడ్ స్టిచ్ చేసి కింద బాటమ్ కూడా చూసారు కదా, బాటమ్ సైడ్ కూడా ఇక్కడ మనం బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా, అలా స్టిచ్ చేసేయాలా. సైడ్కి వచ్చేసి 2.5 పెట్టానండి బాటమ్ సైడ్. మీరు కటింగ్లో చూస్తే ఐడియా వస్తుంది మీకు. చూసారుగా, ఇదే సింపుల్గా తొందరగా అయిపోయి 1 పాకెట్ జిప్పర్ అండి విత్ మ్యాగ్నెటిక్ 1 బటన్. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ గివ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బాగున్నాయి అనిపిస్తే ఒక్కసారి కామెంట్ పెట్టండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో మీరు పెట్టొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.